శివగానం చేస్తూ ఈ మూడు స్థితులు. దీనికి విశ్వనాథ వారు ఒక అద్భుతమైన మాట చెప్తారు. నీకున్ సూడిదలిత్తు నా హృదయ తంత్రీయుక్తను వల్లకి శ్రీకళ్యాణ మనోజ్ఞ గీతములు తండ్రి. నీకున్ సూడిదలిత్తు, సూడిదలంటే కానుకలండి. నీకున్ సూడిదలిత్తు నా హృదయ తంత్రీయుక్తను వల్లకి శ్రీ కళ్యాణ మనోజ్ఞ గీతములు. నా హృదయం అనేటటువంటి తీగలు ఉన్న శరీరం అనే వీణ మీటుతూ, అదిట మనకు ఆ పరికరం వాయించడం తెలియాలి. నా హృదయ తంత్రి, హృదయపు నాడులు అవి తంత్రులు. ఆ తంత్రులు దేనుకున్నాయి? శరీరం అనే వీణలో ఉన్నాయట. అందుకే శరీరానికి వీణ అని పేరుట. ఆదిభట్ల నారాయణదాస్ గారు చెప్తున్నారు, వీణ అంటే శబ్దాయతే ఇది వీణ అన్నారు. శబ్దించున్నది శరీరమేట వీణ. ఇందులో ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? హృదయ తంత్రీయుక్తను వల్లకి శ్రీ కళ్యాణ మనోజ్ఞ గీతములు తండ్రి. అవి పాడుతున్నప్పుడు ఎలా ఉందంటే, వానినే పాడుచో కంఠవ్యగ్ర గాద్గజ్జముల్ మై కేడించిన లేత చెమ్మటలు రోమాంచాలు విశ్వేశ్వర అన్నారు ఇక్కడ. అవి గానం చేస్తున్నప్పుడు కంఠవ్యగ్ర గాద్గజ్జములు, గొంతు తడబడిపోతూ గద్గదం బొంగురు పోతూ, మై కేడించిన లేత చెమ్మటలు ఒళ్ళంతా లేతగా చెమట పడుతూ, రోమాంచాలు విశ్వేశ్వర. మళ్ళీ త్యాగరాజు గుర్తు రావాలి కదా ఈ వెంటనే అనగానే. అందుకే రోమాంచమని ఘనకంచుకము రామభక్తుడను ముద్రబిళ్ళయు రామనామమను వరఖడ్గము ఇవి ధరించి కూర్చున్నటువంటి బంటు రీతు కొలువు ఇయ్యవయ్య రామ. కనుక ఈమె పరిస్థితి అలా ఉన్నది. అంతేకాదు, ఇప్పటి వరకు 3 అవస్థలు చెప్పాడు: గొంతు, మనస్సు, కళ్ళు. తర్వాత ఇంకోటి అవస్థ ఏంటంటే విన్నోరై తాన్ పణియాల్. ఆ శివుణ్ణి తప్ప మరొకటి స్తుతించదు ఆవిడ. ఆ టైం దొరికితే మరొకంత శివుణ్ణి స్తుతిస్తానన్నది అంత. కనుక శివుణ్ణి తప్ప మనకు స్తుతించదు. ఒక్కొక్క సమయంలో ఆయన తలంచుకుని నమస్కారం చేస్తుందట. ఎక్కడున్నాడు? ఎదురుగా లింగం ఉందా, విగ్రహం ఉందా, పక్కన పెట్టండి. శివుణ్ణి తలుచుకుంటూ సాష్టాంగ నమస్కారం చేస్తుందట. సాష్టాంగ నమస్కారము మగాళ్ళు అయితే సాష్టాంగం, స్త్రీ అయితే పంచాంగం. ఇవి చేసినప్పుడు ఆ తల నేల కాంచాను, ఆంచినమ్మ లేవలేదుట. అంటే ఆ శివుడు ఎదురుగా ఉన్న భావన వచ్చినప్పుడు కదా నమస్కారం అనేది జరుగుతుంది. ఆ నమస్కారం చేయగానే ఆ శివుడు ఎదురుగా ఉన్నాడని భావనకి ఆమె అలా ఉండిపోయింది అవస్థలో. అలా ఈమె పారుర్కాల్ అంటే ఒకసారి పడి లేవకుండా నమస్కారం చేస్తుంది. ఇతర దేవులను కీర్తించట్లేదు. మొత్తం చూస్తే పిచ్చి పట్టినట్టుంది కదా. ఈమెని ఎంత పిచ్చివాడిగా చేసినా ఆ జ్ఞానగురు ఎవడో కానీ వాడు గురించి మనం గానం చేద్దాం ఇది అన్నారు ఇక్కడ. అంటే ఈ చెప్పే తీరు ఏంటంటే శివుడి గురించి గానం చేద్దాం. ఆ శివుడిని తలంచుకోగానే ఇంత పరవశించిపోయింది. వాడు ఎటువంటి వాడు అంటే గొప్ప ఉపమానం ఇక్కడ ఏం చెప్పించారంటే, వాడు జ్ఞానగురువు అని ఒక మాట అన్నారు. అంటే మనకి జ్ఞానాన్ని ఇచ్చేవాడిని అంత ప్రేమించి పరవశించిపోయింది. ఇది భక్తి యొక్క పరాకాష్ఠ దశని, సాత్వికోద్రేక దశని ఎంత చక్కగా వర్ణించి చూపించారో చూడండి. మున్ని కడలై చురుక్కి ఎళుందుడయ్యాల్ ఎన్న తిగళందెమ్మై ఆలుడయ్యాల్ ఇట్టెడయ్యన్ మిన్ని పొలిందెమి పిరాట్టి తిరువడిమేల్ పొన్నం జలంబెలన్ சிலம்பி திருப்புருவம் என்ன சிலை குலவி நன் தம்மை அழுடையால் தன்னில் பிரிவிலா எங்கோமான் அன்பருக்கு புன்னி அவளன் நமக்கு முன் சுரக்கும் ఇన్నరులే ఎన్న పులియాం మళయ్యేలోరెంబావై. ఇది నిజానికి ఇప్పుడు ఈ గానం చేస్తున్నాం. ఇక్కడ నేనేదో తమిళం గలగలగలగలగలా అన్నాన్ని కాదు, వీటికి శక్తివంతమైన ఒక పదార్థం ఉన్నది ఇందులో అని మొదటి రోజు నుంచి చెప్తున్నాం. ఎందుకంటే మాణిక్యవాచకుడు పాడుతూ తనని తాను మైమరచితే శివుడు రాశాడు ఇవన్నీ. గుర్తుందా? తిరుచుట్రంబళమును సంతకం కూడా పెట్టాడు మహానుభావుడు. మరి అటువంటిది గనక ఇప్పుడు నాకు బాగా విశ్వాసం ఉంది, శ్రద్ధ ఉన్నది. ఈ పాశురంగాన్ని చదివితే మేఘాలు క్రమ్ముకొని వర్షం వస్తుంది, ఇందులో సందేహం లేదు. ఇది గమనించగలిగితే చాలు. అలాంటి భక్తితో పాడుదాం, వస్తుంది. కానీ ఆ మేఘం ఎవరో చెప్తున్నారు, ఇది నిజంగా వ్యాఖ్యానిస్తూ కూర్చుంటే మైమరచిపోతామండి, అంత అందమైన వ్యాఖ్యానం దీనిలో ఉన్నది. మళయే అన్నారు అంటే ఓ మేఘమా. ఎవరా మేఘం అంటే మేఘాన్ని చూసేటండి, నల్లని మేఘం ఆకాశంలో కనబడింది. అచ్చమ్మ అమ్మ అన్నట్టండి, మేఘాన్ని అమ్మ అన్నట్ట. ఏమి భావం చెప్పాడో చూడండి. మేఘం ఎలా కనబడింది? అమ్మట. ఎందుకంటే అమ్మ కాళి, నీలోత్పలాంబ అని తిరువారూరులో ఉందండి తల్లి. మరొక అమ్మ కమలాంబట. ఇద్దరూ అక్కడే ఉన్నారు. చిత్రం. శివుడేమో అక్కడ వాల్మీకేశ్వరుడు తిరువారూరు. అద్భుతమైన క్షేత్రం అది. అక్కడే త్యాగరాజస్వామి వారు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి గారు కూడా పుట్టారు అక్కడే. గొప్ప చోట అది. అలాంటి చోట ఇద్దరమ్మలు, నీలోత్పలాంబ, కమలాంబ. నల్లకలువ కమలం రెండు ఆవిడే. నల్లకలువ అంటే చంద్రలక్షణం చూపిస్తున్నాడు. ఎర్రని కమలం అంటే సూర్యలక్షణం చూపిస్తున్నారు. ఎడాపింగళ ఈ తత్వం, అది సూర్య చంద్ర తత్వము, అది భావన అక్కడ. చాలా అద్భుతమైన విషయాలు మొత్తానికి.
మొత్తానికి ఆ నల్లకితనం అమ్మకుంది నీలోత్పలం, మరి ఖాళీ కదా, కానీ నీలంగా ఉన్న మహా అందంగా ఉంటుంది. ఇంద్రనీలమణి కాంతులతో మెరిసిపోతుంది ఆ తల్లి. కనుకనే ఆ నీలకాంతులతో ఉన్న అమ్మ ఎంత అందంగా కనిపిస్తుంది. కనుక నల్లని మేఘ ఎలా కనబడింది, నీలకాంతులతో ఉన్న అమ్మలా కనబడిందిట. ఈ అమ్మ ఏం చేసిందంటే ఇక్కడలి చురుక్కి, అంటే మొదట ఈవిడ ఈ సముద్ర నీళ్ళు తాగి తయారైంది అన్నది. ఎంత బాగా ఆ మేఘం ఈ సముద్రపు నీళ్ళు తాగి ఇలా తయారైంది. తయారైనప్పుడు నీకెందుకు అమ్మలా కనబడింది అంటే నీలకాంతి ఒకటి. రెండు, చూడు మెరుపులు అలా వస్తున్నాయి. ఆ మెరుపులు మెరిసిపోతున్నప్పుడు ఆవిడ సన్నని నడుము మాకు గుర్తుకొచ్చినది. ఆ సన్నని నడుము, అందులో కట్టిన ఆభరణములు, వాటి మెరుపంతా కూడా ఆ మెరుపుల్లో కనబడుతున్నాయి. అంతేకాదు దాని ఉరుములు చూడు, ఉరుములు మాత్రం మా అమ్మ ఆభరణాలన్నీ వేసుకుని కదులుతున్నప్పుడు వచ్చిన చప్పుళ్ళ వినబడుతున్నాయి. ఎంత చక్కటి భావన చూపిస్తున్నారు. కనుక శిలంబి శిలంబి, అందులో ముఖ్యంగా వినబడుతున్నది ఏంటంటే అమ్మ యొక్క కాలిగజ్జల సవ్వడిట. షింజాణమణి మంజీర వండిత శ్రీపదాంబుజ. అవి ఎలాగున్నాయంటే మళ్ళీ మా కూచు మంచి తిమ్మకవి తెలుగులో చెప్పాలి. తొలి పల్కు గిల్కు టందెలు కల ఎలనాగా పూప వెన్నెల రేని బూను చానా అన్నాడు ఆయన. తొలి పల్కు గిల్కు టందెలు గల ఎలనాగా, అందుకే ఎన్ని ఆభరణాలున్నా ఆ కాలిమువ్వల సవ్వడినే ఇక్కడ మళ్ళీ పేర్కొన్నాడు ఆయన. అది తిరుప్పురవం తర్వాత వస్తుంది. ఇది కాలిమువ్వల సవ్వడిలో వేదనాదాలు రవళిస్తున్నాయండి. జ్ఞానమంతా అక్కడ కనబడుతోంది. అంతేకాదు తిరుప్పురవం ఎన్న అంటే ఆ కనుబొమ్మలు ఎలా ఉన్నాయంటే శిలైకులవి. అక్కడ హరివిల్లు ఒకటి వచ్చిందట, ఆ హరివిల్లు అమ్మ కనుబొమ్మల్లా ఉన్నాయటండి ఇక్కడ. అంటే ఆ మేఘలక్షణం అంతా ఇక్కడ వర్ణించి చూపిస్తున్నారు. ఎంత బాగుంది చూడు. ఇలాగా ఈవిడెవరో తెలుసా? ఈవిడెవరంటే ఈవిడ్ని విడిచిపెట్టకుండా ఉన్నవాడి దయని మనకి కురిపించడానికి వచ్చిన ఆవిడ. ఏమి తిప్పారు చూడండి ఇక్కడ. ఈమెని విడిచిపెట్టకుండా ఉన్నవాడి దయను మనకు కురిపించడానికి వచ్చిన ఆవిడ అన్నారు ఇక్కడ. ఈమెను విడిచిపెట్టట మాట అన్నదే తన్నిర్ పిరివలా ఎంగోమాన్. ఇది మాట. తన్నిల్ అంటే ఈ తల్లి నుండి పిరివెలా విడిపడకుండా ఎంగోమాన్ ఉన్నటువంటి మా నాథుడు. ఆయన అన్బరకు నమక్కం అవల్, తన భక్తులైన మాకు అనుగ్రహించడం కోసం తన కరుణని ఈ రూపంలో చూపించాడు. అంటే ఆవిడెవరు? శివుని కరుణ. అది ఇక్కడ